బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మన జిల్లా ఆదాయంలో గత సంవత్సరంలో 13వ స్థానంలో ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందని తెలిపారు. మరి ఈ సమావేశంలో జిల్లా మంత్రివర్యులు పెద్దలు సత్యప్రసాద్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, శాసనసభ్యులు ఆనందబాబు గారు, అదేవిధంగా సాంబశివరావు గారు, మాలకొండ గారు, నరేంద్రవర్మ గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు రాజా గారు, అంతా కూడా మాధవరావు గారు అటెండ్ అవుతుంది జరిగింది. ప్రత్యేకంగా మొట్టమొదటిగా నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ ని, అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధుల్ని, రైతు సోదరుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో గత సంవత్సరం 13వ ర్యాంక్ లో ఉంటే వీరందరి సమిష్టి కృషి మూలంగా రాష్ట్రంలో 8వ ర్యాంక్ కి మనం పెరిగామని చెప్పి ముందుకు వచ్చామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆరోగ్య శాఖ, మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. గత సంవత్సరం అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ లో 10% గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం అది 24% కి పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, రైతుల్ని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా దాదాపు 58,000 ఎకరాల్లో ఈ సంవత్సరం క్రాప్ ఏరియా కూడా పెరిగింది, అంటే ఇరిగేషన్ కూడా పెరిగింది. దీనికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా వ్యవసాయానికి ప్రోయాక్టివ్ గా, రైతులకి ప్రోయాక్టివ్ గా తీసుకుంటున్న నిర్ణయాలు, మరి సరైన సమయానికి నీరు అందించడం కానివ్వండి, ఎరువులు అందించడం కానివ్వండి, మరి రైతులు పండించిన పంటల్ని కొనటం కానివ్వండి, ఇవన్నీ కూడా, అదేవిధంగా యాంత్రీకరణ, డ్రోన్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం మూలంగా మరి ఈ సంవత్సరం 58,000 ఎకరాల్లో అదనంగా వ్యవసాయం చేయటం చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగానే మన అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ లో గ్రోత్ రేట్ కూడా పెరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మన భవిష్యత్తులో కూడా ఇదే పనితీరుని మనం కొనసాగిస్తూ ఇంకా మెరుగైన రిజల్ట్స్ సాధిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎఫ్ఎఫ్సి అని చెప్పేసి ఫ్లాటెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే షెడ్స్ కట్టే కార్యక్రమం ఉందో ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాదాపు 50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు 5 నియోజకవర్గాల్లో. అవి 4-5 నెలల్లో పూర్తి అయిపోతాయి. సో పూర్తి చేయటమే కాకుండా డ్రైనేజెస్ కానీ, ఇరిగేషన్ కానీ,